ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్కాల్పింగ్ ఇండికేటర్. ఈ వీడియోలో మన స్కాల్పింగ్ ఇండికేటర్ బిట్కాయిన్ మీద ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది చూద్దాం. సో అందరికీ తెలిసిందే, స్కాల్పింగ్ ఇండికేటర్ అంటే ఏంటి? మనం లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ ఏమీ చెయ్యం, ఓన్లీ స్కాల్పింగ్ ట్రేడ్స్ మట్టుకి చేస్తాం. సో ఇది మీకు ఆల్రెడీ బిట్కాయిన్ మనకి 24/7 రన్ అవుతుంది కాబట్టి దీంట్లో మీకు లైవ్లో చూపిస్తాను. ఇక్కడ మన స్కాల్పింగ్ ఇండికేటర్ అనేది అప్లై చేశాను. ఓకేనా? సో ఇక్కడ చూడండి. సో స్కాల్పింగ్ ఇండికేటర్లో మనకి మెయిన్ ఏంటి? బై సిగ్నల్ వచ్చింది అని అంటే కనుక బై ట్రేడ్ తీసుకోవాలి, సెల్ సిగ్నల్ వచ్చిందంటే కనుక సెల్ ట్రేడ్స్ అనేవి తీసుకోవాలి. అలాగే మనం స్టాప్ లాస్ అనేది ట్రైల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, 215 సిగ్నల్ వచ్చింది. సో 84,456లో ఎంట్రీ అయ్యింది ప్రైస్. సో ఈ యొక్క క్యాండిల్ యొక్క లోలో కానీ లేదు, క్యాండిల్ యొక్క లో చాలా ఎక్కువ 300 పాయింట్స్ బీటీసీ ఉంది అని అంటే కనుక మనం ఒక 100 to 150 మీ రిస్క్ రివార్డ్ బట్టి మీరు పెట్టుకోండి. సో ఇక్కడ ఈ క్యాండిల్ అంతా చాలా తక్కువ, 26 పాయింట్సే మనకి స్టాప్ లాస్ అనేది ఉంది. ఓకే, సో మనం ఇప్పుడు ఎగ్జిట్ అవుతాం. ఈచ్ క్యాండిల్ యొక్క లో బ్రేక్ ఎప్పుడైతే క్యాండిల్ ఫామ్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ ఆ లోన్ క్యాండిల్ బ్రేక్ అవుతే కనుక మనం ఎగ్జిట్ అవుతాం అన్నమాట. ట్రయల్ చేసుకుంటూ వెళ్తున్నాం ప్రెసెంట్. ఓకే, సో ఇప్పుడు ఈ నెక్స్ట్ క్యాండిల్ ఉంది కదా, దీని యొక్క లో బ్రేక్ అయితే మనం ఎగ్జిట్ అయిపోవాలని చెప్పి పెట్టుకున్నాం. సో ఈ కాల్లో మనకి ఎంత వచ్చింది? 89 బీటీసీ యూఎస్డీ అనేది వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది. సెల్ సిగ్నల్ వచ్చినప్పుడు ఏంటి? బీటీసీ యూఎస్డీ సెల్ చేస్తాం. అలాగే నెక్స్ట్ అది హై ఎంతవరకు వెళ్ళింది? 91 పాయింట్స్ వరకు వెళ్ళింది. ఈ 91 పాయింట్స్లో మీకు ప్రాఫిట్ వచ్చి ఎగ్జిట్ అయిపోతారా లేదు, సిగ్నల్ టు సిగ్నల్ చేస్తారా అనేది మీ ఇష్టం. ఓకే, సో ఇక్కడ 31 పాయింట్స్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ బీటీసీ యూఎస్డీ బై సైడ్ తీసుకోమంది. ఎంట్రీ అవుతామా? అవ్వం. ఎందుకని? ఈ క్యాండిల్ యొక్క హై అనేది బ్రేక్ అవ్వలేదు కాబట్టి. నెక్స్ట్ సెల్ సిగ్నల్ అనేది వచ్చింది 420కి. ఇప్పుడు ఇది ఎంట్రీ అవుతామా? ఇప్పుడు ఎంట్రీ అవుతాం. దీని యొక్క లో ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు ఎంట్రీ అవుతాం. సో ఈ క్యాండిల్ ఫామ్ అయింది, దీని యొక్క ట్రైలింగ్ స్టాప్ లాస్ దీన్ని ఇక్కడ పైకి తీసుకొస్తాం. నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అయ్యాక దాని యొక్క హైలో స్టాప్ లాస్, నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అయ్యాక దాని యొక్క హైలో స్టాప్ లాస్, నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అయ్యాక దాని యొక్క హైలో స్టాప్ లాస్. ఇక్కడ చూడండి, 109 రూపీస్ మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది పెట్టాం. నెక్స్ట్ 450 క్యాండిల్ ఎప్పుడైతే ఫామ్ అయ్యి ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ ట్రిగర్ అవుతుందో మన ట్రేడ్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. ఓకేనా? సో యాజ్ ఆఫ్ నో ఎన్ని పాయింట్స్ వచ్చింది మనకి బీటీసీ యూఎస్డీలో? 89 ప్లస్ 32 ప్లస్ 109 పాయింట్స్ పాజిటివ్ 230. ఇక్కడ కూడా చెప్తున్నా ఫ్రెండ్స్, ఏ అసెట్లో అయినా కానీ మీరు ఏ ఇండిసెస్ అయినా ఏదైనా తీసుకోండి, మీకు ఎక్కడ కూడా షూర్ షార్ట్ సిగ్నల్స్ అనేది ఏ ఇండికేటర్ ఇవ్వదు. మన ఇండికేటర్ కూడా అంతే. కాకపోతే మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ వెళ్తా ఉండటం వల్ల మనం ఎక్కువ పాయింట్స్ అనేది క్యాప్చర్ చేస్తాం. అలాగే స్టాప్ లాస్ ఇచ్చినప్పుడు తక్కువ ఇస్తాం. ఓకే, సో యాజ్ ఆఫ్ నో 230 పాయింట్స్ మనం ప్రాఫిట్లో ఉన్నాం. నెక్స్ట్ బీటీసీ యూఎస్డీలో సేమ్ అలాగే బై సిగ్నల్ వచ్చింది, దాన్ని ఎంట్రీ తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇక్కడ 12 పాయింట్స్కి ఎగ్జిట్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, దీని యొక్క హైలో స్టాప్ లాస్ పెడతాం. ఇక్కడ అంతా ట్రిగ్గర్ అయిపోయింది కదా, స్టాప్ లాస్ 12.9 రూపీస్ బీటీసీ యూఎస్డీ ఇక్కడ లాస్ అనమాట మనకి. నెక్స్ట్ బై సిగ్నల్ వచ్చింది, అది ఎంట్రీ అవుతామా? దాని యొక్క హై బ్రేక్ అయిందా లేదా? లేదు. నెక్స్ట్ సెల్ సిగ్నల్ వచ్చింది, సెల్ సిగ్నల్ వచ్చినప్పుడు ఆ క్యాండిల్ యొక్క లో బ్రేక్ అయిందా? లేదు. నెక్స్ట్ బై సిగ్నల్ వచ్చింది, దాని యొక్క హై బ్రేక్ అయిందా? లేదు. సెల్ సిగ్నల్ వచ్చింది, దాని యొక్క లో బ్రేక్ అయిందా? లేదు. నెక్స్ట్ బై సిగ్నల్ వచ్చింది, దాని యొక్క హై బ్రేక్ అయిందా? బ్రేక్ అయింది. ఇప్పుడు ఆ బ్రేక్ అయినప్పుడు అక్కడ ఎంట్రీ తీసుకుంటాం. నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అయ్యాక దాని యొక్క లోలో స్టాప్ లాస్, ఆ నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అయిపోయి క్లోజ్ అయిపోయాక దాని యొక్క లోలో స్టాప్ లాస్. ఇక్కడ ఇంకో 31 రూపీస్ అనేది మనకి ప్రాఫిట్ వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా? సో సింపుల్, మీరు అలా చేసుకుంటూ వెళ్ళటం ఉండటమే. ఇప్పుడు మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రిగ్గర్ అయింది, ట్రిగ్గర్ అయినప్పుడు ఈ క్యాండిల్ యొక్క లోలో స్టాప్ లాస్ ఇక్కడ -40 పాయింట్లు. ఓకేనా? ఇందాకేంటి -12 పాయింట్స్ లాస్ వచ్చింది, అలాగే +12 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది, దాని తర్వాత 31 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది, ఇప్పుడు -40 పాయింట్స్ లాస్ వచ్చింది. మీకు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, బట్ ఓవరాల్గా డే అండ్ చూసుకునేటప్పటికి మీరు ప్రాఫిట్లోనే ఉంటారు. మీరు రిస్క్ రివార్డ్ అనేది మీరు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు సెల్ సిగ్నల్ వచ్చింది, దాని యొక్క లో బ్రేక్ అయిందా? ఓకే, ట్రయల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. ఇక్కడ ఎంత వచ్చింది? ఇప్పుడు 33 పాయింట్స్ అనేది ప్రాఫిట్ వచ్చింది. ఓకే,
మీరు ప్రాక్టీస్ చేయండి. BTC USD అయితే కనుక మనకి డెల్టా ఎక్స్చేంజ్ అనేది ఉంది. ప్రస్తుతం అది ఇండియాలో లీగల్ అంటున్నారు కాబట్టి, అలాగే మీరు దాంట్లో మీరు విర్చువల్ మనీతో ట్రేడ్ చేయండి. విర్చువల్ మనీతో ట్రేడ్ చేసి మీకు అంతా ఓకే అనుకున్న తర్వాత లైవ్లోకి వెళ్ళండి. దీంట్లో కూడా పొటెన్షియాలిటీ ఎక్కువే ఉంది సంపాదించుకోవడానికి. బట్ స్టార్టింగే లక్షలు లక్షలు ఏమి తెచ్చి పెట్టద్దు. ఫస్ట్ ఇనీషియల్గా ఒక 1000 రూపాయలు 2000తో స్టార్ట్ చేయండి. మీకు కాన్ఫిడెన్స్ వచ్చాక ఎక్కువ వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది, ఎంట్రీ అయ్యింది, 37 పాయింట్స్ వరకు వెళ్ళింది, రివర్స్ అయ్యి 42 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది కొట్టేసింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ బై సిగ్నల్ వచ్చింది, ఎంట్రీ అయ్యారు. నెక్స్ట్ క్యాండిల్కి దాని యొక్క లోలో స్టాప్ లాస్ పెంచుకుంటే వెళ్తారు. ట్రైలింగ్ స్టాప్ లాస్, దీని యొక్క ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇక్కడ 134 పాయింట్స్ ప్రాఫిట్, 346 వచ్చిందనమాట. ఇప్పుడు మీరు ఒక BTCతో చేస్తే కనుక మీకు $346 అనేది ప్రాఫిట్ వస్తుంది. డాలర్ ఇప్పుడు 85 రూపీస్ వేసుకున్నా కానీ మనకి జరిగిన ఈ కాల్స్ ఎన్ని వచ్చినాయి, ఇప్పుడు 10 ట్రేడ్స్ వచ్చినాయి. ఈ 10 ట్రేడ్స్లో మీరు పొటెన్షియాలిటీ 29,410 రూపీస్ గెయిన్ చేయొచ్చు. ఏదైనా ఒక సిస్టమేటిక్గా ఫాలో అవ్వండి. ఓకేనా. కొంతమంది లైవ్ ట్రేడ్స్ చేయండి సార్, అవి చేయండి ఈ చేయండి అని అంటారు. నాకు ఇటు సైడ్ ఈ వర్క్, నా పర్సనల్ వర్క్, అలాగే టెలిగ్రాము ఇన్స్టాగ్రామ్లో వచ్చే మెసేజెస్కి రిప్లై ఇవ్వడం, వీటిలన్నిటిలోనూ నాకు అన్నీ చేయడం కుదరదు. ఓకేనా. మీకు నచ్చితే మీరు నన్ను ఫాలో అయ్యి నేను మీకు యాక్సెస్ ఇచ్చినప్పుడు మీరు చూడండి, బ్యాక్ టెస్ట్ చేసుకోండి. మీకు నచ్చితేనే నా దగ్గరకు వచ్చి సబ్స్క్రిప్షన్ అమౌంట్ పే చేసి నా ఇండికేటర్ అనేది మీరు యూజ్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ చాలా మంచి మూవ్ వచ్చింది. సింపుల్. ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంట్రీ అయ్యారు, 59 పాయింట్స్ వరకు వెళ్ళింది, కానీ స్టాప్ లాస్ ఎంత 20కి కొట్టేసింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎంట్రీ అయ్యింది, ఒక సింగిల్ కాల్లోనే మీకు 247 పాయింట్స్ వచ్చింది. 247 ఒక సింగిల్ కాల్లో మీకు 247 USD అంటే ఇంటూ 85, 20,000 ఒక కాల్లో రాలా. అలాగే దీని క్యాపిటల్ కూడా అలాగే ఉంటుంది. సారీ. సో ఏదైనా మీరు చూడండి, దీంట్లో మీకు సిగ్నల్స్ రీపెయింట్ అండ్ నాన్ రీపెయింట్ అనేది కూడా చూపిస్తాను. 1 మినిట్ టైం ఫ్రేమ్లో పెడుతున్నాను. నేను జనరల్గా చేసేది 3 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ. ఓకేనా. సో ఇప్పుడు కూడా మీరు ఏ సిగ్నల్ ఎంట్రీ అవ్వాలన్నా కానీ ఇక్కడ ఈ టైం ఫ్రేమ్ ఉంది చూసారా, ఈ క్యాండిల్ క్లోజ్ అయిపోయినవ్వండి. ఇప్పుడు ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యాక ఈ సిగ్నల్ పడింది కదా, ఈ క్యాండిల్ హై బ్రేక్ అయితే మీరు ఎంట్రీ తీసుకుంటారు, లేకపోతే లేదు. ఇప్పుడు ఈ క్యాండిల్ మధ్యలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మీరు ఎంట్రీ అనేది తీసుకోవద్దు. ఏదైనా కానీ ఆ క్యాండిల్ క్లోజ్ అయ్యాక బై సిగ్నల్ పడితే దాని యొక్క హై బ్రేక్ అవ్వాలి, లేదు సెల్ సిగ్నల్ పడితే దాని యొక్క లో బ్రేక్ అవ్వాలి. ఇప్పుడు ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి చూడండి, ఇంకా 33 సెకండ్స్ ఉంది. ఆ క్యాండిల్ క్లోజ్ అయ్యాక ఏ సిగ్నల్ వస్తుందో చూసుకొని దాన్ని బట్టి మనం ట్రేడ్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా క్యాండిల్ మధ్యలో ఎంట్రీలు అలా తీసుకోవద్దు. ఓకేనా. ఇప్పుడు బై సిగ్నల్ పడింది ప్రీవియస్ క్యాండిల్లో, దాని యొక్క హై వాల్యూ ఎంత ఉంది, 85,095. మీరు ఇప్పుడు BTC USD కాబట్టి నేనైతే జనరల్గా ఒక 10 పాయింట్స్ బఫర్ పెట్టుకుంటా. అంటే 85,095కి ఒక 10 పాయింట్స్ అనమాట. 105 క్రాస్ అయితే ఎంట్రీ తీసుకోమంటాం. చూసారుగా సిగ్నల్ క్యాండిల్ క్లోజ్ అయ్యాక సిగ్నల్ పడుతుంది. ఇది ఇప్పుడు ఇక్కడ చూడండి, రెడ్ కలర్ పడింది కదా అని ఇక్కడ మీరు కంగారు పడి ఎంట్రీ అవ్వద్దు. ఈ 48 సెకండ్స్ కంప్లీట్ అవ్వనివ్వండి. కంప్లీట్ అయ్యాక మీకు పైన సెల్ అని చెప్పి సిగ్నల్ పడితే అప్పుడు ఆ సెల్ సిగ్నల్ యొక్క లో బ్రేక్ అయితేనే మీరు ఎంట్రీ అవ్వాలి. ఓకేనా. మిడిల్లో ఎంట్రీ అయిపోయి లాసులు తెచ్చేసుకొని మళ్ళీ నన్ను బ్లేమ్ చేయొచ్చు ఫ్రెండ్స్. చూసారా, ఇందాకేమైంది, రెడ్ కలర్ వచ్చింది కదా అని చెప్పి మీరు సెల్ వచ్చేస్తుంది కదా అని చెప్పి ఎంట్రీ అయిపోదాం అనుకున్నారు. బట్ ఏమైంది, ఇక్కడ మార్కెట్ ఇక్కడ దాకా వచ్చి ఈ లెవెల్ని రెస్పెక్ట్ చేసి పుల్ బ్యాక్ అయింది. నేను మీకు ఇక్కడ ఇందులో కూడా ఏం టెక్నికల్ నాలెడ్జ్ ఏం చెప్పను. లెవెల్స్ గీసేసుకోండి, లేదా ఇక్కడ బ్రేక్అవుట్ జరుగుతుంది అది జరుగుతుంది అని. ఇది ఏంటంటే కంప్లీట్లీ ఒక బిగినర్కి, లేదా ఈ టెక్నికల్ నాలెడ్జ్లు ఇవన్నీ నా వల్ల కాదురా నాయన, నేను బ్లైండ్గా ట్రేడ్ చేసుకుంటాను ఒక ఇండికేటర్ మీద అని అనుకున్న వాడికి మట్టిగే. ఓకేనా. హైలీ క్వాలిఫైడ్ పీపుల్ మీకు మట్టికి కాదండి ఇది. ఓకేనా. చూసారా, ఫస్ట్ రెడ్ వచ్చింది కానీ క్యాండిల్ క్లోజ్ అయ్యాక బై సిగ్నల్ అనేది పడింది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.